భారతదేశంలోని పురాతన జ్ఞాన కథల నుండి విక్రమ బేతాల్ సంకలనం నుండి ఒక ఆసక్తికరమైన కథ మా ముందుకు వస్తోంది. అడవులలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఈ కథలో ఉంది. పెద్ద పులి, ఎలుగుబంటి మధ్య జరిగిన ఆ ఘటన ఏమిటో తెలుసుకుందాం. మన కథ ప్రారంభమవుతోంది. పెద్ద పులి మరియు ఎలుగుబంటి కథ. విక్రమార్కుడు మళ్లీ చెట్టుమీద ఉన్న బేతాళుడిని కిందకు దించి భుజం మీద వేసుకొని మౌనంగా ముందుకు నడిచాడు. మహారాజా, మీ ఓపిక చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. కాని ఈ రాత్రి సమయంలో మీరు పడే కష్టాన్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. సరే మహారాజా, మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి కదా. దారిలో మీకు విసుగు రాకుండా ఒక మంచి కథ చెబుతాను, వినండి అని బేతాళుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఆంధ్రావని అనే నగరంలో లక్ష్మీపురం అనే పల్లెటూరు ఉండేది. ఆ ఊరి వాళ్లకి ఏ ఇబ్బందులు వచ్చినా ఆంధ్రావని నగరం వాళ్లే చూసుకునేవాళ్లు. అందువల్ల లక్ష్మీపురంలో ఉద్యోగం చేసేవాళ్లు ఎప్పటికప్పుడు ఆంధ్రావని నగరానికి వెళ్తూ ఉండేవాళ్లు. ఈ ఊరు నుంచి ఆ నగరానికి వెళ్ళాలి అంటే 4 గంటల సమయం పడుతుంది. ఈ 2 ఊర్లకు మధ్య ఒక చిన్న అడవి ఉంది. అందువల్ల రాత్రిపూట ఎవ్వరూ ఒంటరిగా ప్రయాణాలు చేసేవారు కాదు. చాలా ముఖ్యమైన పనులు ఉన్నా లేదా పండగలు ఉన్నా ఒక 10 మంది కలిసి కర్రకి నిప్పు వెలిగించి రాత్రిపూట అడవి దాటుకొని వెళ్లేవాళ్లు. కాని ఈ మధ్యలో ఉన్న అడవి పేరుకే చిన్నది. చీకటి పడిన తర్వాత అక్కడ పెద్ద జంతువులు చాలా ఎక్కువ ఉంటాయి. అవి రాత్రిపూట అడవిలో తిరుగుతూ ఉంటాయని ఆ ఊరిలో వాళ్లందరికీ తెలుసు. అందుకే అందరూ రాత్రిపూట పక్క ఊరికి వెళ్లాలంటే భయపడేవారు. ఒకరోజు లక్ష్మీపురంలో ఉద్యోగం చేస్తున్న ఒకతను చాలా ముఖ్యమైన లేఖను తన సంచిలో జాగ్రత్తగా దాచి ఆంధ్రావని మధ్యాహ్నం 3 గంటల సమయంలో బయల్దేరాడు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత అడవి వచ్చింది. ఆ అడవిలో నడుస్తూ వెళ్లేటప్పుడు ఉన్నట్టుండి చాలా పెద్ద వర్షం పడింది. అప్పుడు అతను ఒక చెట్టు కింద ఆగిపోయాడు. ఎంతసేపైనా వర్షం ఆగలేదు. అక్కడి నుంచి ఆంధ్రావని వెళ్ళాలి అంటే 2 గంటల సమయం పడుతుంది. కొంతసేపటికి సాయంత్రమయ్యింది. నెమ్మదిగా చీకటి పడింది. ఆ అడవిలో అంత చీకట్లో ఒక్కడే చెట్టు కింద కూర్చున్నాడు. ఆ సమయంలో అతనికి చాలా భయం వేసింది. తిరిగి వెనక్కి వెళ్ళిపోదామంటే 2 గంటల సమయం పడుతుంది. అలా కాదని ముందుకు వెళ్లాలన్నా 2 గంటల సమయం పడుతుంది. అతను అటూ ఇటూ వెళ్లలేక ఉన్నచోటే ఉండిపోయాడు. ఆ తర్వాత కొంచెం వర్షం తగ్గగానే అతను ముందుకే బయల్దేరాడు. ఎవరైనా తోడు దొరికితే బాగుణ్ణు అనుకున్నాడు. కాని ఎవ్వరూ దొరకలేదు. దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి అని దండం పెట్టుకొని వర్షంలోనే నడుచుకుంటూ వెళ్లాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత అంత చీకటిగా ఉన్న అడవిలో ఒక వెలుతురు కనిపించింది. హమ్మయ్యా, ఎవరో కర్రకి నిప్పు పెట్టుకొని వస్తున్నారు అనుకున్నాడు. కాని అలా ముందుకు వెళ్లిన తర్వాత అది నిప్పు కాదు, ఒక పెద్ద పులి కళ్ళు అని అతనికి అర్థమైంది. వెంటనే పరిగెత్తుకుంటూ అతను పక్కనే ఉన్న చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. కాని అతను కూర్చున్న చెట్టుమీద ఒక ఎలుగుబంటి ఉంది. పులిని చూసిన భయంతో అతను చెట్టుమీద ఉన్న ఎలుగుబంటిని చూడకుండా వెళ్ళి దాని పక్కనే కూర్చున్నాడు. ఆ తర్వాత అతను పక్కకి తిరిగాడు. అప్పుడు ఎలుగుబంటి కనిపించింది. దానిని చూసి అతనికి భయం ఇంకా పెరిగిపోయింది. భయంతో అతని ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. గజగజా వణికిపోయాడు. కిందకి దూకుదాం అనుకున్నాడు. కాని పెద్ద పులి ఎక్కడికీ కదలకుండా అతని కోసం చెట్టు కిందే కూర్చుంది. పాపం అతనికి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. అతన్ని చూసి ఎలుగుబంటి
చాలా జాలిపడింది. ఓయ్, నువ్వు ఎందుకంత భయపడుతున్నావ్? నేను నిన్ను ఏమీ అనను. ఆ పెద్ద పులికి ఎలాగో చెట్టెక్కడం రాదు. అది వెళ్ళే వరకు నువ్వు నా దగ్గరే ఉండొచ్చు. ఆ పులిలాగా నేను నిన్ను తినను, నువ్వు భయపడకు అని అతనిని దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పింది. ఇంతలో నెమ్మదిగా వర్షం తగ్గింది. కాని అప్పటికే అర్ధరాత్రి 2 అయ్యింది. పెద్ద పులి మాత్రం ఎక్కడికీ కదలకుండా అతను కిందకి దిగితే తినేద్దాం అని చెట్టు దగ్గరే కూర్చుంది. కాని చెట్టు మీద ఉన్న అతను మాత్రం నిద్ర ఆపుకోలేక పక్కనే ఉన్న ఎలుగుబంటి ఒడిలో నిద్రపోయాడు. అప్పటివరకు పెద్ద పులి బాగా ఆలోచించుకొని ఎలుగుబంటితో, ఓ ఎలుగుబంటి, ఈ మనుషులకి మన జంతువులంటే చాలా భయం. వాళ్ళకి గాని అవకాశం వస్తే మనల్ని గట్టిగా కొడతారు. అలాంటి మనుషుల మీద నువ్వెందుకు జాలిపడుతున్నావు? శత్రువుల మీద జాలిపడడం మంచిది కాదు. కాబట్టి నా మాట విని అతనిని విడిచిపెట్టి కిందకు తోసేయ్. దయచేసి నా ఆకలిని తీర్చు. అలా చేస్తే నీకు పుణ్యమే వస్తుందిగాని పాపం రాదు. శత్రువుని కాపాడి నీ తోటి జంతువుని ఇలా కష్టపెట్టడం ధర్మం కాదు. దయచేసి అతన్ని వదిలేయ్ అని అంది. కాని ఎలుగుబంటి అతడిని వదలలేదు. ఓయ్ పెద్దపులి, నువ్వు నీ ఆకలినే చూసుకుంటున్నావుగాని ధర్మాన్ని ఆలోచించట్లేదు. నువ్వు చెప్పినట్లు మనుషులు మనకి శత్రువులే. అలా అని వాళ్లను తినేయడం ధర్మం కాదు. అతను నా మాటలు నమ్మి నా ఒడిలో నిద్రపోయాడు. ఇప్పుడు నీ మాటలు విని ఇలాంటి అమాయకుణ్ణి కిందకు తోయలేను. కాబట్టి నువ్వు ఏదైనా జంతువుని వెతుక్కొని నీ ఆకలి తీర్చుకో. నువ్వు ఎన్ని రోజులు ఎదురుచూసినా నేను ఇతడిని కిందకు తొయ్యను అని సమాధానం చెప్పింది. అయినా సరే పెద్ద పులి అక్కడి నుంచి కదలలేదు. అలా కొంత సమయం తర్వాత అతను నిద్రలేచాడు. అప్పుడు ఎలుగుబంటికి ఒక ఆలోచన వచ్చింది. అతని మనసు మంచిదో కాదో తెలుసుకోవాలి అనుకుంది. నిద్రలేచిన అతనితో ఎలుగుబంటి, ఓయ్, నువ్వు నిద్రపోతున్నంతసేపు చెట్టు మీద నుంచి కింద పడిపోకుండా నేను కాపాడాను కదా. ఇప్పుడు నాకు నిద్ర వస్తోంది. కొంచెంసేపు నిద్రపోతాను. నేను కింద పడిపోకుండా నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి ఎలుగుబంటి నిద్రపోయింది. కాని అది నిజంగా నిద్రపోలేదు. పులి అతనితో ఏం మాట్లాడుతుందో విందామని నిద్రపోయినట్లు నటించింది. ఎలుగుబంటి నిజంగానే నిద్రపోయింది అనుకొని పులి అతనితో, ఓయ్ మనిషి, నువ్వు ఆ ఎలుగుబంటి మాటలు నమ్ముతున్నావు కదా. ఆ మాటలన్నీ నాటకమే. కావాలంటే నువ్వే చూడు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయాక ఆ ఎలుగుబంటి తన గోర్లతో నిన్ను గుచ్చి నీ రక్తాన్ని తాగేస్తుంది. నిన్ను చాలా బాధలు పెడుతుంది. నిన్ను తిని దాని ఆకలి తీర్చుకుంటుంది. నువ్వు దాని మాటలు నమ్మకు. నా మాటలు నమ్ము. అది ఇప్పుడు మంచి నిద్రలో ఉంది కాబట్టి దాన్ని కిందకు తోసేయ్. నేను దానిని తిని వెళ్ళిపోతాను. అప్పుడు ఉదయం అవ్వగానే నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళవచ్చు అంది. ఎలుగుబంటి అతనిని నిజంగానే తినేస్తుందేమో అని అతను పులి మాటలు నమ్మేశాడు. పులి చెప్పినట్లు చేస్తే మంచిది అని ఎలుగుబంటిని కిందకి తోసేశాడు. కాని నిద్రపోయినట్లు నటిస్తున్న ఎలుగుబంటి వెంటనే పులికి అందకుండా పైకెగిరి అదే కొమ్మ మీద కూర్చుంది. అమ్మో, నేను కిందకి తోసేసినట్లు ఈ ఎలుగుబంటికి తెలిసిపోయింది. ఇప్పుడు ఇది నన్ను నిజంగానే తినేస్తుందేమో అని అతను గజగజ వణికిపోయాడు. అప్పుడు పులికి మాట్లాడడానికి ఇంకొక దారి దొరికింది. చూశావా ఎలుగుబంటి, ఈ మనుషుల గురించి నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఇప్పుడేం జరిగిందో నువ్వే నీ కళ్ళతో చూశావు కదా అని పెద్ద పులి అంది. అయినా సరే ఎలుగుబంటి తన మనసు మార్చుకోలేదు. భయపడుతున్న అతనిని మళ్ళీ తన దగ్గరికి తీసుకుంది. ఓయ్ పెద్ద పులి, నాకు నీకంటే మనుషుల గురించి బాగా తెలుసు. ఈ మనుషులు ఎంత అమాయకులంటే తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్ముతారు. ఇప్పుడు నువ్వు చెప్పిన చెడు మాటల వల్లే
ఇతడు నన్ను కిందికి తోసేశాడు. నువ్విలా మాట్లాడతావని నాకు తెలుసు. అందుకే నిద్రపోతున్నట్లు నటించాను. చివరికి నేననుకున్నదే నిజం చేశావు. నువ్వు ఇప్పటివరకు చేసింది చాలు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. ఏదో ఒక జంతువు దొరుకుతుంది. దాన్ని తిని నీ ఆకలి తీర్చుకో అని ఎలుగుబంటి చెప్పింది. అప్పటికే ఉదయం అయ్యింది. బాగా వెలుతురు కూడా వచ్చింది. ఇంక అతను నాకు ఆహారం అవ్వడు అని పులికి అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓయ్, నువ్వు భయపడకు. నేను నిన్నేమీ చెయ్యను. కానీ నేను నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. నువ్వు నీ గురించి ఆలోచించుకొని ఎదుటివారికి బాధ కలిగించే పనులు చెయ్యకు అని ఎలుగుబంటి అతనితో అంది. సరే, చెయ్యను. నువ్వు రాత్రంతా నన్ను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అని అతను ఎలుగుబంటికి 2 చేతులతో నమస్కారం చేశాడు. నేను ఇంక వెళతాను అని చెప్పి చెట్టు దిగాడు. తర్వాత అటువైపు కొంతమంది రావటం చూసి వాళ్లతో కలిసి వెళ్ళిపోయాడు. విక్రమార్క మహారాజా, ఇప్పుడు నేను చెప్పిన పెద్ద పులి, ఎలుగుబంటి కథ విన్నావుగా? ఈ ముగ్గురిలో ఎవరి బుద్ధి మంచిదో చెప్పగలవా అని బేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు. బేతాళా, అతనికి మాట ఇచ్చి అతని ప్రాణాలను కాపాడిన ఎలుగుబంటి బుద్ధే మంచిది అని విక్రమార్కుడు అన్నాడు. విక్రమార్కుడు సరైన జవాబు చెప్పటం వలన బేతాళుడు మళ్లీ చెట్టు మీదకి వెళ్ళిపోయాడు. ఈ కథ మనకు నేర్పే పాఠం, మనం ఎదుర్కొనే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని, సాహసంతో పోరాడాలని చెబుతోంది. మీరు మరిన్ని కథలను అనుభవించాలంటే ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సబ్స్క్రిప్షన్ నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. కొత్త కథలన్నీ స్టోరీ వేవ్స్ యాప్లోనే అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్పై మాత్రమే అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి రాబోయే కంటెంట్ గురించి అప్డేట్స్ కోసం. మీరు చూసినందుకు ధన్యవాదాలు.